సంక్రాంతికి విడుదలైన నందమూరి నటసింహం 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం చారిత్రాత్మక విజయాన్ని చవిచూసింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గురువారం నాటితో 50 రోజులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా కలెక్షన్స్ ను తెలుపుతూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. అఖండ నీరజనాలతో 77 కోట్లపై రాబడితో శకపురుషుడు సాధించిన చారిత్రాత్మక విజయం అని చెబుతూ విడుదల చేసిన ఈ పోస్టర్ తో సినిమా కలెక్షన్స్ బయటికి వచ్చాయి. అయితే ఇవి గ్రాస్ కలెక్షన్సా లేక షేరా అన్నది తేలాల్సి ఉండగా, సినీ వర్గాల సమాచారం మేరకు శాటిలైట్ ఆడియో మరియు థియేట్రికల్ హక్కులు తదితరులన్నీ కలిసి ఉన్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి సినిమాను అతి తక్కువ కాలంలో తీసిన ఖ్యాతిని క్రిష్ సొంతం చేసుకోగా, ప్రతిష్టాత్మక 100వ సినిమాకు చారిత్రాత్మక కథను ఎంపిక చేసుకుని బాలయ్య బాబు చరిత్ర సృష్టించారు. ఈ ఉత్సాహంతోనే మరిన్ని పౌరాణిక చారిత్రాత్మక చిత్రాలలో నటిస్తానని బాలకృష్ణ ప్రకటన చేశారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ బయోపిక్ మరియు మరో చారిత్రాత్మక సినిమా త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తుంది. అయితే 101వ సినిమాగా మాత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. పూరి సినిమా అంటే 3-4 నెలల్లోనే పూర్తవుతుంది కనుక ఈ ఏడాదిలోనే మరో సినిమాతో నందమూరి నటసింహం ప్రేక్షకులను పలకరించవచ్చు.